శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు యావరేజ్ అనే మనం చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం గురుడు వ్యయస్థానంలో ఉన్నాడు 12ంట. ఆ తదుపరి జూన్ 1వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకే జన్మంలోకే ప్రవేశిస్తూ ఉంటాడు. జన్మస్థానమైన కర్కాటకము ఉచ్చ మకరం నీచ కాబట్టి బృహస్పతికి ఉచ్చలోకి వచ్చినప్పటికీ కూడా జన్మంలో ఉన్నాడు. కాబట్టి గురుడు మేలే చేస్తాడు. గురుడు రాజు కూడా కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ఈ సంవత్సరం 2026 పూర్తిగా డిసెంబర్ వరకు కూడా మేలు జరుగుతుంది. కానీ డిసెంబర్ దగ్గర నుంచి రాహుకేతువులు యొక్క ప్రభావం శూన్యం. వారు ఇచ్చేటటువంటి ఫలితాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. కారణం ఏంటంటే వారు డిసెంబర్లో అష్టమ స్థానానికి ద్వితీయ స్థానానికి వస్తున్నారు. అష్టమరాహువు ద్వాదశాష్టమ జన్మస్థో శన్యంగారకో గురు కుర్వంతి ధనక్షయం స్థానభ్రంశం ప్రాణ సంకట అన్నట్లు అని చెప్పినట్లుగా ఈ అష్టమ స్థానం ఎవరికైనా సరే కష్టమే. అందులో రాహువు కేతువు లాంటి పాపగ్రహాలకి మ్లేచ్ఛగ్రహాలకి ఈ యొక్క ఛాయాగ్రహాలకి ఒకంత చండాలత్వాన్ని ఆపాదించి చెప్పబడ్డారు. కాబట్టి ఆయా గ్రహాలు మూర్తిమంతాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కొంత అననుకూలతను ప్రతికూలతను ప్రతిబింబిస్తున్నాయి. ఇకపోతే శని కూడా న్యూట్రల్ అయిపోయాడు. భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ 9ంట. పాపగ్రహాలకు ఎప్పుడూ కూడా 3, 6, 11 స్థానాలు తప్పించి మిగతా స్థానాలు అన్నింటిలోనూ ఎక్కడికో ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా చెడు ఫలితాలనే ఎక్కువగా ఉంటాయి. ఆ 3, 6, 11 స్థానాలు మొత్తం 12 రాశుల్లో 3 భాగాలు 3 స్థానాలు బాగుంటే 1/4 మనకి బాగున్నట్టు లెక్క. మిగతా భాగం అంతా కూడా పాప ఫలితాలనే ఇస్తారు. కాబట్టి మనం ముందుగానే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోవడమే ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యమును. కాబట్టి ఈ సంవత్సరం కూడా కర్కాటక రాశి వారికి గతంలో జరిగినటువంటి సప్తమ శని అయితేనేమి, తదుపరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి అష్టమ శని నుంచి తప్పించుకున్నప్పటికీ భాగ్యంలోకి శని వచ్చినప్పటికీ కూడా ఎవరో ఒకరు మళ్ళీ అష్టమంలో ఉండడం జరుగుతోంది. కాబట్టి అష్టమరాహువు మళ్ళీ ప్రవేశించాడు. కాబట్టి ఆ యొక్క యథాతథ స్థితి ఆ స్టేటస్ కో నిలబడుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు కూడా బి కేర్ఫుల్.